ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీరు ఇంటర్ కంప్లీట్ చేశారు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుండి మేము ఎంజాయ్ చేయొచ్చు, డిగ్రీకి వెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చు, బీటెక్కి వెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చు అంటే అది సినిమాలో చూపించినంత ఈజీ కాదు. సో ఎంజాయ్ చేయొచ్చు కానీ అంతలా ఉండదు. మీకు అసైన్మెంట్లు అంటారు, రికార్డులు అంటారు, ల్యాబ్లు అంటారు, అవి అంటారు, అన్నీ అంటారు. సో మీరు పాత్ అనేది చూస్ చేసుకుని కరెక్ట్ పాత్ అనేది ఎంచుకోండి. సో మీరు బీటెక్ తీసుకున్నా, డిగ్రీ తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ మంచి గ్రూప్, మంచి బ్రాంచ్ అండ్ మంచి కాలేజీలో చదివేటట్టు, మంచి కాలేజీలో జాయిన్ అయ్యేటట్టు మీరు చూస్ చేసుకోండి. ఖచ్చితంగా ఎంసెట్ రాయండి అందరూ. ఆడి చెప్పాడు, ఏడు చెప్తాడు. మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు, అందుకే జాయిన్ అయిపోయాను బీటెక్ ఆర్డేకి. ఆడు చెప్పాడు అంటే ఆడు చెప్తూ ఉంటాడు. నీ లైఫ్ నువ్వు చూస్ చేసుకోవాలి. ఆడు చెప్పాడంటే జాయిన్ అయిపోతాడు. వెళ్ళి నీ లైఫ్ నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అది ఒకసారి ఆలోచించుకుని థింక్ చేసి బాగా నీ పాత నువ్వు ఎంచుకో. ఇప్పుడు అనేది సక్సెస్ అనేది వస్తుంది. ఆడు చెప్పాడు కదా అని జాయిన్ అవుతావు, పొద్దున ఫెయిల్ అవుతావు. ఆడొచ్చి మళ్ళీ చెప్పాడు కదా నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు ఏంటని అడుగుతాడా. నేను జీవితాంతం వాడు ఏం చూడడు కదా. పేరెంట్స్ అనే అంతే, నీ కాళ్ళ మీద నువ్వు స్టాండర్డ్ అవ్వవు. కానీ ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ అయ్యాక నువ్వు అది డెసిషన్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మంచి డెసిషన్ తీసుకోండి. ఎవరు మార్క్స్ తక్కువ వచ్చినాయి సరే అంటే అనుకున్న మార్క్స్ రావడానికి డెఫినెట్గా మీరు ఏదో సక్సెస్ అవుతారు.